శ్రీ గురుభ్యో నమః. మాఘ పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాము. మాఘ పౌర్ణిమ మహామాఘి, ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయం ముందు చేయలేని వారు స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా విధి విధానంగా చేసే స్నానం ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పౌర్ణమి నాడు సముద్ర స్నానం విశేషం. తిథుల్లో ఏ పౌర్ణిమ అయినా సంపూర్ణంగా దైవీ శక్తులు దీవించే పుణ్యతిథే. ఈరోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయటం మంచిది. ఈ తిథి నాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్ఠానాలు మహామహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. అన్ని పౌర్ణమిల్లోకి మాఘం, కార్తీకం, వైశాఖ మాసాల్లో వచ్చే పౌర్ణములు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్థంగా గడపరాదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృధాగా ఈ 3 మాసాల పౌర్ణమిలను గడపరాదు. మాఘ పూర్ణిమ నాడు అలభ్యయోగం అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఎటువంటి నియమాన్ని పాటించినా అది గొప్ప యోగం అవుతుంది. అది అంత తేలిగ్గా లభించేది కాదు.